ఫేక్ ప్రచారం చేయడంలో వైఎస్ఆర్సీపీ అండ్ కో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మరియు అతని అనుబంధ మీడియా ఎంత దిట్టో మనం గతంలో అనేక సార్లు కూడా చెప్పుకుంటూ వచ్చాం, అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చాం. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అండ్ కో స్వయాన సుప్రీంకోర్టు తీర్పునే వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. 5 ఏళ్ల పాటు వాళ్ళు అధికారంలో ఉండి చేసిన పనులకు, చేసిన ఫేక్ ప్రచారాలకు కానీ, దుశ్చర్యలకు, అదేవిధంగా దురాక్రమాలకు, ఆక్రమణలకు, దుశ్చర్యలకు ఇలా నెగిటివ్ వర్డ్స్ ఎన్ని చెప్పుకుంటూ పోయినా సరే తక్కువే. ఎందుకంటే ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన పనులు ఈనాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ వాళ్ళు చెప్పు దెబ్బలు తింటున్నవి సరిపోవన్నట్టు ఇప్పుడు స్వయంగా తిరుపతి లడ్డు విషయంలో ఏదైతే సుప్రీంకోర్టు తీర్పుని ఇచ్చిందో ఆ తీర్పుపై వీళ్ళు వక్రీకరించడం ప్రారంభించారు. స్వయాన జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగి సిట్టెందుకు గిట్టెందుకు అన్నాడు. ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి ఆ తిరుపతి లడ్డు అంశం మొదలైనప్పటి నుంచి కూడా టెన్షన్ మొదలైంది అతనిలో. ఎందుకంటే అది కోట్ల మంది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న విషయం కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తొడుముకున్నట్టు ముందు నుంచి కూడా అదే ధోరణితో ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సరే తిరుపతి విషయంలో వైవి సుబ్బారెడ్డికి కూడా అక్షింతలు పడ్డాయి, ఆ విషయాన్ని సాక్షి ఎక్కడా చెప్పలా. మరి అదేవిధంగా మనోభావాలతో ఆడుకోవద్దు, రాజకీయాలు చేయొద్దు అని కూడా వైఎస్ఆర్సీపీకి అండ్ వైవి సుబ్బారెడ్డికి మన సుప్రీంకోర్టు చెప్పకనే చెప్పింది. అది కూడా ఎక్కడ కూడా వాళ్ళు చెప్పట్లా, సాక్షి ప్రచారం చేయలా. కానీ ఏదైతే జరగలేదో దాన్ని ఫేక్ ప్రచారం చేసేందుకు సాక్షి అండ్ మీడియా రెడీగా ఉంటారు. ఎందుకు ఇది చెప్తున్నానంటే, నేను ఈరోజు టీటీడీ వాళ్ళు తిరుపతిలో సాక్షి మీడియాపై కేసు పెట్టారు. సాక్షి మీడియాపై వాళ్ళు కేసు ఏమని పెట్టారంటే, ఒక బ్రహ్మోత్సవాల సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమలకు వెళ్ళారు, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత నేను మీకు ఒక ఫోటో చూపిస్తాను, ఆ ఫోటోలో అసలు ఏం జరుగుతుందో మీరు ఒకసారి ఊహించండి. ఇక్కడ మీకు సాక్షిలో అక్టోబర్ 6న ప్రచురితమైన కథనం ఇది. ఇదిగోండి, ఇక్కడ ఈ ఫోటో ఒకసారి చూడండి. ఈ ఫోటో చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది? నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో టీటీడీకు వెళ్ళారు. టీటీడీలో ఆ అధికారులను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు, సమీక్ష చేస్తున్నారు. ఆయన ఒక సీఎం స్థాయిలో సమీక్ష నిర్వహిస్తున్నారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా కూర్చోబెట్టి వీళ్ళను సమీక్ష చేస్తుంటే సాక్షిలో ప్రచురితమైన ఫోటోనే వాళ్ళు ఏమని రాశారో ఒకసారి చూడండి. నేను చూసుకుంటా అన్నారంట చంద్రబాబు నాయుడు గారు. ఏ విషయంలో అన్నారో అది కూడా మనం చదువుదాం ఒకసారి. సిట్ విచారణకు వచ్చినప్పుడు అంతా ఒకటే మాట చెప్పాలి, ఆ మేరకు అందరికీ ట్రైనింగ్ ఇవ్వండి. సిట్లో రాష్ట్రం తరపున మనకు అనుకూలమైన వారినే నియమిస్తా, అంతా వారు చూసుకుంటారు. టీటీడీలో అధికారులతో సీఎం చంద్రబాబు. వీళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సమీక్ష నిర్వహిస్తుంటే, ఒక రివ్యూ మీటింగ్ పెట్టి మాట్లాడుతుంటే దాన్ని వీళ్ళు నేనే చూసుకుంటా అని ఒక టైటిల్ పెట్టి వీళ్ళు ఈ విధంగా వక్రీకరించి ఆ న్యూస్ వేశారంటే, ఒకవేళ నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా అలా చెప్పుంటే ఎంత పెద్ద తప్పో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పకపోతే సాక్షిది అంత పెద్ద తప్పు చెప్పకపోయి ఉంటే. ఇప్పుడు అది ఎవరు నిరూపించుకోవాలి? ప్రభుత్వం నిరూపించుకోవాలి. లేదంటే అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయన అది నిరూపించుకోవాలి. లేనప్పుడు అక్కడ ఉన్న టీటీడీ అధికారులు నిరూపించుకోవాలి. తాజాగా ఏం జరిగిందంటే, ఈరోజు ఉదయం దానికి సంబంధించి ఎప్పుడైతే ఈ కథనాలు వచ్చాయో టీటీడీ స్పందించి వీళ్ళు ఏం చేశారంటే నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఒక కంప్లైంట్ చేశారు. ఏమని? సాక్షి ఫేక్ ప్రచారాలు చేస్తోంది. ఏదైతే మనం మొదటి నుంచి గత 5 ఏళ్లలో సాక్షి ఏదైతే చేస్తూ వచ్చిందో తిరిగి అదే మాటను టీటీడీ స్వయాన పాలక మండలి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసి ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తోంది అని చెప్పి వాళ్లకు ఏమేమి సెక్షన్స్ పెట్టారో తెలుసా? 353 క్లాస్ 2, 356, 196, 1A ఈ సెక్షన్స్ ప్రకారం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సాక్షి పేపర్ మీద. ఈ ఎఫ్ఐఆర్లో ఈ సెక్షన్లు ఏం చెబుతున్నాయో ఒకసారి మనం చూద్దాం. 353(2) అంటే
అబద్ధపు అసత్యపు ద్వేషపూరితమైన వార్తలను ప్రచురించడం, లేదా గ్రూపుల మధ్య గ్రూపుల మధ్య ఏవైతే గ్రూపులు ఉంటాయో ఆ గ్రూపుల మధ్య గొడవలు పెట్టడం, ఇలాంటి కథనాలు ప్రచురించి. ఇంకొకటి 356 అసత్య ప్రచారాలతో ఒకరి పరువుకు భంగం కలిగించడం. నారా చంద్రబాబు నాయుడు గారి పరువుకు భంగం కలిగించినట్టే కదా అది. నారా చంద్రబాబు నాయుడు గారు స్వయాన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి, ఆయన మీద ఇటువంటి కథనాలు వీళ్ళు రచిస్తున్నారంటే ఇంకా సామాన్యులపై లేదా ఇతరులపై రచించడంలో వాళ్ళు ఎక్కడా వెనక్కు తగ్గరన్నది మనకు క్లియర్గా అర్థమవుతుంది. మరి నారా చంద్రబాబు నాయుడు గారి మీద స్వయంగా వీళ్ళు ఇంత పెద్ద ఆరోపణ చేశారంటే దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే టీటీడీ వాళ్ళు నేరుగా వెళ్ళి వీళ్ళు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారా బాబు అని చెప్పి ఒక కంప్లైంట్ రైజ్ చేశారు. అయినా సాక్షికి నాకు తెలిసి సిగ్గురాదు. ఎందుకంటే వాళ్ళు చేసేదే అది, వాళ్ళ పుట్టుకే అది. వాళ్ళ ఆ సాక్షి పుట్టుక ఎలా పుట్టిందంటే ఇటువంటి ఫేక్ ప్రచారాలతోనే పుట్టింది. వీళ్ళు ఇంత పెద్ద ఆరోపణ తెలియకుండా ఏదో వాళ్ళ నలుగురిలో ఉన్నట్టు అక్కడ లేచి మాట్లాడుతుంది ఆ సాక్షి మీడియా ప్రతినిధి అయినట్టు, లేదా ఇక్కడ ఎవరో వాళ్ళకి సంబంధించిన ఏదో క్లియర్గా మొత్తం వీడియో రికార్డ్ చేసి వాళ్ళు విన్నట్టు అలా వాళ్ళు చెప్పే ఒక కామెంట్, వాళ్ళు ఒక అంత పెద్ద ఆర్టికల్ వేశారంటే పేపర్లో దాన్ని ఏమని అనుకోవాలి. కాబట్టి ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేయడంలో వైఎస్ఆర్సీపీ ఎప్పటి నుంచో ఆరితేరి ఉంది. కాబట్టి వాళ్లకు ఇదొక మొటిక్కాయగానే మనం పరిగణించాలి టీటీడీ పెట్టిన కేసు. ఇప్పటికైనా సాక్షి ఇటువంటి వార్తా కథనాలను మానుకోవాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నిజాం.